అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరు కార్చడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే పోయిన నెలలో పార్లమెంటులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వికసిత భారత్ కొత్త చట్టాన్ని తీసుకోవడం జరిగింది. కొత్త చట్టాన్ని తీసుకొచ్చాము, 120 రోజులు పని దినాలు పెంచినామని చెప్పి గొప్పలు చెప్తున్నారు. కానీ చట్టంలో అవేం పొందపరచలేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పుట్టదాఖలు చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకానికి గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పోకుండా ఎప్పుడు పని అడిగితే పెట్టడానికి ప్రధాన ఉద్దేశంగా తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే మొత్తం 28 రాష్ట్రాల్లో కూడా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం 60% పనులు జరిగినటువంటి ఉపాధి కూలీలు దాదాపు 80 లక్షల మంది జాబ్ కార్డు తీసుకొని పని రద్దు పొందుతున్నటువంటి ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబిజి రామ్జీ కొత్త చట్టాన్ని తెచ్చారు. కొత్త చట్టం అనేది అవసరం లేదు. ఎందుకంటే కొత్త చట్టం వల్ల గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలకు ఒరిగేదేమీ లేదు. దానివల్ల నష్టమే జరుగుతుంది తప్ప ఉపాధి కూలీలు వలసలు పోవడానికి వలసలు పెరుగుతాయి. కాబట్టి కొత్త చట్టాన్ని రద్దు చేసి పాత చట్టమే కొనసాగించాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో డ్వామా ఆఫీసులో ధర్నా చేయడం జరుగుతా ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల మీద తన దాడిని చాలా ముమ్మరం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ వ్యవసాయాన్ని అంతా కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి 3 వ్యవసాయ చట్టాలను వైపును తీసుకొచ్చాడు. మరోవైపున కార్మికుల హక్కులను కాలరాసే పద్ధతుల్లో 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి వాటికి వ్యతిరేకంగా నిలబడడం జరిగింది. మరి ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేసే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ ఎలాంటి చర్చ లేకుండా, పార్లమెంటు సభ్యుల అభిప్రాయం లేకుండా మరి మూజువాని ఓటుతో దాన్ని రద్దు చేసి కొత్తగా వికసిత భారత్ రామ్జీ అనేది పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో వలసలు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి. ఏదైతే చట్టంగా వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు మరి అంతో ఇంతో ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయో దాన్ని రద్దు చేయడం ద్వారా ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ పేదలకు వ్యతిరేకము, రైతాంగానికి వ్యతిరేకము, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకం అనేది మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ విధానాలన్నీ కూడా కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయి. ఈ దేశానికి ఇవాళ మొత్తం అంతా కూడా ఉత్పత్తిని తయారు చేసే కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల మీద ఈ రకమైనటువంటి దాడి చేస్తా ఉన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించి వాళ్ళకు పట్టెడు అన్నం దొరుకుతా ఉందంటే అది మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తా ఉంది. దాన్ని రద్దు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. అందుకోసమే దీన్ని నిరసిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు కూడా మేము చెప్తా ఉన్నాం, మీకు ఏమాత్రం ఈ పేద ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఈ బిల్లుకు వ్యతిరేకంగా మీరు కూడా గలం విప్పాలి. లేకపోతే ఇవాళ నరేంద్ర మోడీ యొక్క దీనిలో మీరు కూడా కొట్టుకుపోవడం అనేది మరి జరుగుతుందని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇవాళ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది వరకు ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వికసిత భారత్ రామ్జీ పథకం పేరుతో మార్చి అమలు చేయబోతున్నారు. దాన్ని నిరసిస్తే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలు, పేదవాళ్ళందరూ కూడా రోడ్లెక్కి నిరసన చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీలందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తారు. అందులో భాగంగానే అనంతపురంలో డోమా కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన బాధ్యతలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. 2005లో చట్టంగా రూపొందించి 2006 నుంచి అమలు చేయనున్నటువంటి ఈ పథకం ఇది అనంతపురం జిల్లాలోనే ప్రారంభించడం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ అంటే మరి సోనియా గాంధీ గారు, రాష్ట్ర అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అందరూ కూడా ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం ఏమంటే దేశవ్యాప్తంగా అత్యంత కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో వర్షాలు లేవు, మరి పంటలు పండవు,
అందరూ కూడా కూలీలందరూ కూడా బెంగళూరు, తమిళనాడు, కేరళ ప్రాంతాలకు వలసలు పోతా ఉన్నారు. వలసలు పోయిన వాళ్ళు అనారోగ్య పరిస్థితుల్లో సొంత గ్రామాలకు వచ్చే పరిస్థితులు అక్కడే చనిపోతా ఉన్నారు. కనీసం ధన సంసారాలు కూడా చేసుకునే పరిస్థితి లేదనేసి గుర్తించి మరి అనంతపురం జిల్లాలోనే ప్రారంభించారు. 60% అంటే పనులు దేశంలో ఎక్కడా ఉపయోగించుకునే పనులన్నీ కూడా ఈ ఉపాధి హామీ పనులన్నీ కూడా అనంతపురం జిల్లాలో ఎక్కువ బాగా ఉపయోగించుకోవడం జరిగింది. కానీ కుట్రపూరితంగా ఇవాళ ఈ చట్టాన్ని రద్దు చేసి పథకంగా అంటే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటిస్తా ఉన్నారు. పార్లమెంట్లో ఎలాంటి చట్టం అంటే చర్చ లేకుండా, ఆమోదం లేకుండా మరి ఇవాళ చట్టాన్ని అంటే పథకాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎప్పటికైనా సరే దీన్ని ఆపాలి, ఈ పథకాన్ని ఆపాలి, గతంలో ఉన్నటువంటి చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి దీనికి ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న చట్టానికి 90% నిధులు ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు ఇచ్చినట్టే కలిపి అమలు చేసేవాళ్ళు. ఇవాళ ఏం చేస్తా ఉన్నారు, 60% మాత్రమే నిధులు ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ఇవ్వాలని అంటున్నారు. గతంలో అయితే 100 రోజులు పని గ్యారంటీ, కూలీలందరూ కూడా జాబ్ కావాలంటే ఉన్నట్టు కరువు పనుల జాబ్ అంటే కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా 100 రోజులు పని గ్యారంటీ పెట్టేవాళ్ళు. ఇవాళ గ్యారంటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం మనందరూ కూడా చూస్తున్న ఉద్యోగస్తులకు ఒకటి జీతం ఇవ్వాలంటే గగనం అవుతా ఉంది. సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు కావడం లే, ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేదానికి నోచుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఉపాధి హామీ చట్టానికి 40% నిధులు వెచ్చించి అమలు చేయడం అనేది ఇదంతా కూడా కళ మాత్రమే, ప్రజలందరూ కూడా కళ మాత్రమే, అంటే కళగా నీళ్లు మిగులుతుంది. అందుకోసం ఇవాళ ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో అంటే అధికారంలో ఉన్న వాళ్ళు, ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నటువంటి వాళ్ళు, మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మరి ఈ ఎన్డీఏలో కుటుంబంగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మరి అందరూ కూడా ఆలోచించేయాలి. ఈ పథకాన్ని మన రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా, ప్రజల అంటే జీవనగతి అంటే పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తక్షణం ఈ అంటే పథకాన్ని ఉపసంహరించుకోవాలి. ఆ ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అధికారులు వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఈ పథకాన్ని ఈ రాష్ట్రంలో కొనసాగించడానికి అన్ని చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలు అంటే అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు. మరి రాబోయే ఎన్నికల్లో మరి ఓటు ద్వారానే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ నిర్వీర్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఇవాళ మేమందరం కూడా ఇవాళ గ్రామాన తిరిగి ప్రచారం చేయడం సందర్భంగా ఇవాళ 9వ తారీఖున ఇక్కడ పీడీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇదే భాగంలోనే ఇవాళ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని తీసివేసి రామ్జీ పథకాన్ని అమలు చేసే పద్ధతిలో ఇవాళ ప్రజానీకమంతా కూడా ఇవాళ వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ జనాలు ఏమంటున్నారంటే 120 రోజులు పని పెట్టినారు కదా, ఎందుకు వీళ్ళు దీన్ని రద్దు చేయమని చెప్తున్నారు అని అడుగుతున్నారు. మేమేమంటున్నామంటే 120 రోజులు పని పెడితే వాళ్ళు అప్పుడు కేంద్రము 90% నిధులు ఇచ్చేటివి, అప్పుడు ఉపాధి కూలీలకి నిధులు వచ్చేటివి, కూలీ డబ్బులు పంచేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రం 40%, కేంద్రం 60% ఇస్తాదని చెప్పేసి చెప్పినారు. ఇదే భాగంలోనే ఇవాళ కేంద్రం ఎక్కడ నిర్ణయిస్తే అప్పుడే పని పడతామని ప్రజలకి మభ్య పెడుతున్నారు. అదే అట్లా జరిగితే కనీసం 120 రోజులు కాదు కదా, 70 రోజులు మాత్రమే పని కల్పించే పరిస్థితికి వస్తుంది. కావున ఇవాళ రామ్జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని ఇవాళ అమలు చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా ఇవాళ ఖచ్చితంగా పెద్ద ఎత్తున రామ్జీ పథకాన్ని రద్దు చేసేంత వరకు పోరాడతాం. ఎందుకంటే ఇవాళ 100కి 70% ఎక్కువ కూలీలు మహిళలే ఉన్నారు. అంతేకాకుండా ఈ జాతీయ గ్రామీణ పథకాన్ని కొనసాగిస్తే వలసలు ఆగుతాయి, నిరుద్యోగ వృత్తికి తగ్గుతుంది, అంతేకాక మహిళలకు సాధికారత కలుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా మహిళలే దీంట్లో ఉపయోగపడతారు కాబట్టి ఈ పెంచిన ధరలకి ఇవాళ భిన్నంగా ఇవాళ కూలి పనులు నిధులు వర్తించకపోతే నష్టపోయేది ఎక్కువ మహిళలే కాబట్టి మేమందరం కూడా జాతీయ గ్రామీణ పథకాన్ని కొనసాగించాలి. కొనసాగించకపోతే 11 కోట్ల మంది కూలీలు ఇవాళ రోడ్డున పడతారని చెప్పి ఈ మహిళా సమాఖ్యగా వాళ్ళ ప్రభుత్వం
అడుగుతున్నాం. కాబట్టి ఈ జాతీయ గ్రామీణ పథకాన్ని కొనసాగించేంత వరకు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున పేదవానికి వాళ్ళ లబ్ధి చేకూర్చే విధంగా మేమందరం కూడా ధర్నా కార్యక్రమాలే కాదు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.